నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తమిళనాడులో జరిగినటువంటి ఒక నిరసన కార్యక్రమం, అంటే అది కావేరీ నీటి సమస్య గురించి జరుగుతుంది. అందులో ఉదయనిధి స్టాలిన్ గారు ప్రసంగిస్తున్నారు. అయితే ముందుగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలు త్రిష త్రిష అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసేసరికి ఈయన ఒక పదం అన్నారట. సో ఆ పదం అనేది ఆడవాళ్ళని ద్వంద్వార్థం పలికేలా ఉన్నదని చెప్పేసి ఇప్పుడు ఆయన మీద కేసు నమోదు చేస్తున్నారు. దీని గురించి వివరంగా చెప్పండి మేడం. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనే అతను ఒక లెగసీ నుంచి వచ్చాడు. ఒక కరుణానిధి గారు, స్టాలిన్ తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు. ఒక 70 ఏళ్ల పైన చరిత్ర ఉన్న పార్టీ నుంచి వచ్చాడు. మాట్లాడేటప్పుడు హౌ టు టాక్ అనేది తెలియదు. ఇప్పుడు డిఎంకే ఓడిపోయాక టీవీకే వచ్చాక ఇవాళ తప్పుగా ఫస్ట్ టైం మాట్లాడుంటే అది వేరే విషయం. మీకు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ తర్వాత త్రిష మీదే రాజకీయాలు నడిచాయిగా తమిళనాడులో. త్రిష పేరుతోటే నడిచాయిగా, త్రిష పేరుని కలుపుతూనే నడిచాయిగా, ఇంకా కలుపుతూనే ఉన్నారుగా. ఏం చేశాడు ఉదయనిధి స్టాలిన్? అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? ఒక మహిళ కోర్టులో విడాకుల కోసం ఎదురు చూస్తోంది అని అన్నాడు కదా. తప్పు కదా. విజయ్ దళపతిని ఉద్దేశించి, ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా అక్కడ త్రిషను మెన్షన్ చేయటమే. త్రిష కోసం అక్కడ ఆవిడ విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉంది అన్నట్టుగానే కదా అర్థం. ఎన్నికలకు ముందే త్రిష, విజయ్ కలిసి ఒక పెళ్ళికి వెళ్ళారు. ప్రజలు ఏమనలేదు, యాక్సెప్టెడ్. ఇద్దరి మధ్య స్నేహం ఉండకూడదు, ఆడామగ మధ్య. మనం ఎప్పుడు ఒకే దృష్టితోటైనా చూడాలి. మంచి స్నేహితులుగా ఉండొచ్చుగా. ఇద్దరు ఒకే ఫీల్డ్కి చెందిన వాళ్ళు. ఇప్పుడు నేను వేరే వాళ్ళతో ఉంటే మీరు తప్పుగా తీసుకోకూడదు, కానీ మీరు వేరే వాళ్ళతో ఉంటే నేను తప్పుగా తీసుకోవాలి. ప్రజలే అంగీకరించారు కదండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎలక్షన్స్ ముందు నేను తమిళనాడు వెళ్ళి చాలామందితో మాట్లాడా. ఈవెన్ ఆటో డ్రైవర్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళతోటి. వాట్ దే సెడ్ యు నో? అదిలో ఎన్నమ్మా, అదిలో ఎన్న இருக்குது, 2 பேர் ఫ్రెండ్సా ఇరకటం, అది పత్తి కవల ఇల్లే అన్నారు. మాకేం బాధ లేదు, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండనివ్వండి, ఎలా ఉండనివ్వండి, మాకు అది ఇష్యూ కాదన్నారు. ఈసారి డిఎంకే రానివ్వం మేము, మాకు ద్రావిడ పార్టీలు వద్దు. నిజంగా చెప్పారు. నువ్వెవడివి? ప్రజలే అంగీకరించాక. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉందా అనుకోపోని, అది ప్రజల ఇష్టం, వాళ్ళ ఇష్టం. నువ్వెవడు మధ్యలో? నేనెవరు మాట్లాడటానికి? నువ్వు రాజకీయం ఎట్లా చేయాలి? డైరెక్ట్గా నువ్వు డిఎంకే తరఫున విజయ్ దళపతిని ప్రశ్నించాలి, ఒక ముఖ్యమంత్రిని ఏదైనా ఉంటే, ఒక అపోజిషన్ లీడర్గా. అది చేతకాక నీకు ఇప్పుడు అతను, మీరు చెయ్యని పనులు కొన్ని అతను చేస్తున్నారుగా. కొత్తవాడే రాజకీయాలకి, కానీ హీఈస్ ఏబుల్ టు డూ. మరి అది సహించలేక మాకు పదవి పోయింది, మా చేతిలో పదవి లేదు ఇప్పుడు అనుకుని మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం. మీరు అన్నట్టుగా నిన్న తంజావూరులో కావేరీ నీటి సమస్య మీద, ఇది ఎప్పటి నుంచి ఉండే సమస్యే. ఈసారి కర్ణాటక వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము ఇవ్వలేవు, మీరు వచ్చి మా పరిస్థితి చూడండి, ఇక్కడ నీళ్లు లేవని. సో నువ్వు ఒక ఇష్యూ తీసుకుని నువ్వు గందరగోళం చేయాలనుకున్నావు. దాని మీద ముఖ్యమంత్రి విజయ్ని ఇబ్బంది పెట్టాలనుకున్నావు. ఓకే, అంతవరకు మాట్లాడు. నువ్వు సభ మొదలుపెట్టాక కొంతమంది త్రిష త్రిష అని అరిచారు. అరిచినప్పుడు నువ్వేం మాట్లాడావు? ఈ ముఖ్యమంత్రికి ఉన్నది ఒకే సమస్య అని నవ్వి వ్యంగ్యంగా, ఏ నీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? ద్వంద్వార్థమే కదా. నువ్వు నీటితో మొదలుపెట్టి అమ్మాయిని అబ్బాయిని కలిపే వరకు వెళ్ళావు. ఇది ఇంటెన్షనల్గా చేసావు కదా. ఇంటెన్షనల్గా వాళ్ళ త్రిష త్రిష అని అర్పించావు కదా. ఇంటెన్షనల్గా నువ్వు ఈ మాట అన్నాక అక్కడ మళ్ళీ త్రిష త్రిష అని అరిచారు కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆలోచిస్తే అవసరమా? ఒక మహిళ చుట్టూ రాజకీయం చేయడం అవసరమా ఒక తమిళనాడులో? మీరు ఎందుకు వైసీపీ చేసిన తప్పు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే చేస్తున్నారు? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్. 11 సీట్లకు పడిపోయాడు. అంటే రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఇలా డైరెక్ట్ దాడి చేస్తున్నారంటారా పర్సనల్గా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా 190 ఉంటాయండి, అవునా? ఒక వ్యక్తితోటి, అది త్రిషతో కావచ్చు, ఇంకోళ్ళతో కావచ్చు, ఉదయనిధికి కావచ్చు, లేకపోతే విజయ్కి కావచ్చు. అది మనకు అనవసరం కదా. మీరందరూ సినిమా వాళ్ళే. ఇంకొకటి, నేను ఒక మాట ఇంకోటి ఏం చెప్తానంటే, మగవాడు చేస్తే తప్పు కాదు, ఆడది చేస్తే తప్ప. ఇప్పుడు నా పేరు ఒకరితో మీరు లింక్ చేస్తారండి అనుకుందాము.
నా పేరుతోటి లింక్ చేస్తారు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆడవాళ్ళ పేరుతోటి మగవాడిని లింక్ చేస్తారు తప్ప మగవాడితోటి ఆడదాన్ని లింక్ చేయరు. మీరు ఎక్కడైనా గమనించండి. వాడు తప్పు చేసినట్టు కాదు, నేను తప్పు చేసినట్టే. నువ్వు నలుగురితో తిరుగుతావు, తప్పులేదు. నేను ఒకవేళ నిన్ను కాదని ఇంకోటితో తిరిగాను అనుకోపోని, మరి నువ్వు నలుగురితో తిరిగితే తప్పులేదు, కానీ ఒక ఆడది ఇద్దరితో తిరిగితే తప్పు. ఇది ఎక్కడ న్యాయం? ఆమె మగాడే అంటాడు ఆ మాట, సరే ఆడది ఎలాగా అంటుంది, అవునా? మగవాడు అంటాడు. నీతి న్యాయం అనేది ఈ సమాజంలో ఆడవాళ్ళకు ఒకటి మగవాళ్ళకు ఒకటి ఉంటుందా? ఉండదుగా, ఉండకూడదు. మరి డిఎంకే మీరు ఏం తీసుకొచ్చారు? సమానత్వాలు ఇవన్నీ ఇన్ని సంవత్సరాల్లో. వాట్ యు లెర్న్డ్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ ఫాదర్ అండ్ యువర్ ఫాదర్? ఇప్పుడు చెప్తున్నారు ఆయన, నేను అలా డబల్ మీనింగ్తో ఏం మాట్లాడలేదు. సరే నేను చెప్తానండి కదా అనేసి, నేను అసలు ఆ ఉద్దేశంతో అనలేదు, కానీ అందరికీ అర్థమైంది కదా, నవ్వారు కదా. ఇప్పుడు మీరు అనలేదండి, నువ్వు నవ్వావు, వాళ్ళు నవ్వారు, నువ్వెందుకు నవ్వావు సర్కాస్టిక్గా? ఎందుకు వచ్చింది సర్కాజం అక్కడ? నువ్వు నవ్వాక, నువ్వు మాట అన్నాక ప్రజలు నవ్వారుగా, అక్కడ ఉన్న వాళ్ళు కార్యకర్తలు. నువ్వు ఏ మాట అనకపోతే వాళ్ళు ఎందుకు నవ్వారు? వాళ్ళు త్రిష అని ఎందుకంటారు? అసలు మీరు చెప్పండి పోనీ, ఒక థర్డ్ పర్సన్గా. అంటే నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఉదయనిధి ఒకలా సర్కాజంగా నవ్వుతాడు కొన్ని సందర్భాల్లో. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. మీకు అర్థమైందా? అతను చాలా, అంటే మేమే అంత, రాజకీయాలంటే మాదే, డిఎంకేదే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అనుకున్నాడు. అది జీర్ణించుకోలేకపోతున్నారు. సో నేను మిమ్మల్ని బాధ పెట్టాలంటే మీకు ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పి కించపరిస్తే మీరు బాధపడతారు. అర్థమైందా? నాకు సేవ లేదు మిమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోవటానికి. అందుకని ఎప్పుడు కూడా మీరు ఒక తల్లిని తీసుకొస్తారు, ఒక భార్యను తీసుకొస్తారు, ఒక చెల్లిని తీసుకొస్తారు, ఒక కూతుర్ని తీసుకొస్తారు, లేదు ఇంకో మహిళను తీసుకొస్తారు. మీరు గమనించండి, ఇది సొసైటీలో జరిగేది. కానీ నువ్వు చదువుకునే వ్యక్తిని అనుకుంటావు, ఒక నటుడివి నువ్వు, ఒక రాజకీయ నాయకుడు నువ్వు, ఇంత పరిపక్వత లేకుండా మాట్లాడటం ఏంటి? సో యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నువ్వు మళ్ళీ రాజకీయాల్లో తగవు. నెక్స్ట్ డిఎంకే రాకూడదు, అది నేను చెప్తున్నా. ప్రజలు గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. విజయ్ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తారా రారా తర్వాత విషయం. విజయ్ కాకపోతే ఇంకోరు వస్తారు, కానీ డిఎంకే రాకూడదు, అది మనం చెప్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.